హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ ప్రోగ్రామింగ్. ఈరోజు క్లాస్ వచ్చేసి ఇంట్రడక్షన్ టు ఎస్క్యూఎల్. ఓకే, అసలు ఎస్క్యూఎల్ సర్వర్ అంటే ఏంటి? ఎస్క్యూఎల్ సర్వర్ అనేది ఒక డేటాబేస్. ఓకేనా? ఈ డేటాబేస్ అనేది దేనికి యూజ్ చేస్తాం? ఈ డేటాబేస్ అనేది డేటాని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే, ఆ స్టోర్ అయిన డేటాని మ్యానిపులేట్ చేయడానికి లేదా రిట్రీవ్ చేసుకోవడానికి మనం ఈ ఎస్క్యూఎల్ సర్వర్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? ఈ స్టోర్ డేటా అనేది మనం స్టోర్ చేస్తున్నాం కదా! ఆ స్టోర్ చేసిన డేటా అనేది మనకి టేబులర్ ఫార్మాట్ లో స్టోర్ అవుతుంది. ఓకే. ఓకే, మనకిది మీకు ఒకసారి రియల్ సినారియో చూపిస్తే మీకు ఇక్కడ క్లియర్ గా అర్థం అవుతుంది. ఓకేనా? జస్ట్ వెయిట్. చూడండి, ఫేస్బుక్ ఫేస్బుక్ తీసుకుందాం. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఏదైనా జాబ్ అప్లికేషన్ అవ్వనివ్వండి, ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటారు, బస్ టికెట్ బుక్ చేసుకుంటారు, వాట్ ఎవర్ మన డేటా అంతా ఇస్తాం కదా! ఆ డేటా అంతా ఎక్కడికి వెళ్తుంది? మనం మొత్తం డేటా అంతా ఇచ్చేస్తాం. ఆ డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? ఎక్కడ స్టోర్ అవుతుందంటే, ఇప్పుడు ఫేస్బుక్ కోడ్ ఇది ఉంది కదా, ఈ మొబైల్ ఆర్ ఈమెయిల్, పాస్వర్డ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఫస్ట్ నేమ్ సార్ నేమ్ ఇటు జెండర్, ఇవి డేటా అంతా ఇచ్చిన తర్వాత మనకి డేటా అంతా ఎక్కడికి వెళ్తుందంటే, ఈ ఫేస్బుక్ మనకి ఒక డేటాబేస్ ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టి ఉంచుదురు. వాళ్ళకి ఆల్రెడీ ఒక డేటాబేస్ ఉంటది. ఓకేనా? ఇప్పుడు ఆల్రెడీ మనం ఇచ్చిన డేటా అంతా అందులోనే స్టోర్ అవుతుంది. ఓకేనా? ఇది మొత్తం ఫ్రంట్ వ్యూ అండి. ఫ్రంట్ ఎండ్ లో డిజైనింగ్ పార్ట్ ఇది. ఓకే, ఇది మనకి HTML, CSS, UI టెక్నాలజీస్ వాడి మనకి ఇలా డిజైనింగ్ అనేది ఇలా ఉంటది. ఓకేనా? డేటా అనేది డేటాబేస్ ఇలా స్టోర్ అవుతుంది. ఓకేనా? ఇది మీకు చెప్పా కదా ఇందాక, టేబులర్ డేటాబేస్ లో డేటా అనేది టేబులర్ ఫార్మాట్ లో స్టోర్ అవుతుంది అంటే ఇలా. ఓకేనా? ఇది రోస్, టేబులర్ ఫార్మాట్ అంటే రోస్ అండ్ కాలమ్స్. ఓకే, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్ ఇది అనేది మనకి రో రికార్డ్స్. ఓకే, ఇవన్నీ అనేది కాలమ్స్. ఓకే, మీకు ఇలా రియల్ గా చూపిస్తే ఇంకా మోర్ క్లియర్ గా అర్థం అవుతుంది అనేసి మీకు ఇది చూపించానండి. ఓకేనా? అండ్ నెక్స్ట్, వాట్ ఈజ్ ఎస్క్యూఎల్ సర్వర్? ఎస్క్యూఎల్ అబ్రివేషన్ ఏంటంటే స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్. దిస్ ద క్వరీ లాంగ్వేజ్ అండి. ఇవి క్వరీస్ రాసి మనం ఇన్సర్ట్ చేయటం, డిలీట్ చేయటం, అప్డేట్ చేయటం, ఇలాంటి సమ్ ఎక్సెట్రా ఇవన్నీ ఇలా చేస్తాం. ఇది క్వరీ లాంగ్వేజ్ ఎస్క్యూఎల్ అనేది. ఓకే, అండ్ వాట్ కెన్ ఎస్క్యూఎల్ డూ? వాట్ కెన్ ఎస్క్యూఎల్ డూ? ఏం చేస్తుంది ఎస్క్యూఎల్? ఎస్క్యూఎల్ అనేది, ఎస్క్యూఎల్ కెన్ రిట్రీవ్ డేటా ఫ్రమ్ డేటాబేస్. రిట్రీవ్ చేసుకుంటది. మీకు ఆల్రెడీ చెప్పా కదా, ఇప్పుడు మ్, ఒక కంపెనీలో ఒక హాస్పిటల్ ఉండండి, డేటా అనేది ఆల్రెడీ పేషెంట్ డేటా అంతా మనకి డేటాబేస్ లో స్టోర్ చేశారు. ఎప్పుడైనా వెరిఫికేషన్ ఉందా? వెరిఫికేషన్ లో మనకి విజిబుల్ చూడాలి కదా డేటానే, ఎంతమంది ఉన్నారు, ఏ ట్రీట్మెంట్ చేశారు, లేకపోతే వాళ్ళ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో ఎంతమంది ఉన్నారు, ఎప్పటి వరకు ఉన్నారు, రిజైన్ ఎప్పుడు చేశారు, ఇవన్నీ ఒకవేళ చూడాలనుకుంటే ఎలా? అలా అవన్నీ కూడా మనం ఈ ఎస్క్యూఎల్ యూజ్ చేసి మనం క్వైరీస్ ద్వారా మనం చూడొచ్చు. ఓకేనా? ఇన్లైన్ మీనింగ్ అది రిట్రీవ్ ద డేటా అండ్ ఇన్సర్ట్ ద డేటా. ఇన్సర్ట్ చేయొచ్చు డేటాని. ఇన్సర్ట్ మీనింగ్ వాట్? ఇన్సర్ట్ మీనింగ్ వాట్ అంటే, ఇప్పుడు మనం ఇందాక ఫేస్బుక్ చూసాం కదా, నాకు కూడా ఫేస్బుక్ అకౌంట్ ఉంది, మీకు కూడా ఉంది అనుకుంటున్నా. ఇట్లా మిలియన్స్ ఆఫ్ క్రియేషన్ ఉన్నాయి కదా. ఫేస్బుక్ ఫేస్బుక్ అకౌంట్ ఉన్న వాళ్ళు దాదాపు చాలా మంది ఉన్నారు. ఇంకా ముందు ముందు కూడా ఉండొచ్చు. ఓకేనా? ఇది ఎలా అది ఎలా అనేది ఇలా డేటాబేస్ యూజ్ చేసుకొని మనం ఆల్రెడీ ఇన్సర్ట్ క్వరీ, ఇన్సర్ట్ కమాండ్ చేసుకొని ఇన్సర్ట్ క్వరీ ఇలా ఇవన్నీ వాడి మనం అలా డేటా అనేది యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? అప్డేట్ 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 కూడా చేయొచ్చు డేటాని. అప్డేట్ అంటే ఇప్పుడు ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ అవ్వచ్చు, లేకపోతే రాంగ్ ఎంప్లాయ్ ఐడి అవ్వచ్చు, రాంగ్ ఏదైనా కానీ మనం ఏదైనా రాంగ్ ఎంటర్ చేయొచ్చు. డేట్ ఇవన్నీ మనం ఎడిట్ చేసుకోవాలి కదా.
ఆల్రెడీ డేటాబేస్‌లోకి వెళ్ళిపోయిన తర్వాత మరి అది రాంగ్ అయిపోతది కదా! అలాంటి సినారియోలో మనం ఎడిట్ చేసుకోవడానికి మనం ఈ అప్డేట్ కమాండ్ యూజ్ చేసుకొని క్వెరీస్ రాస్తాం. ఓకేనా? ఎస్‌క్యూఎల్ సర్వర్‌లో. ఓకే. అండ్ డిలీట్ కమాండ్. ఒక ఒక రో మీన్ ఇప్పుడు నేను ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నా. ఓకేనా? నా కంపెనీలో నా డేటా మొత్తం నాకు సంబంధించిన ఒక డేటా మొత్తం అసలు పూర్తిగా కంప్లీట్‌గా డిలీట్ చేయాలి. డిలీట్ చేయాలంటే మనకు ఒక ఆప్షన్ ఉండాలి కదా! అలా డిలీట్ చేయడానికి కూడా డిలీట్ కమాండ్ చేసి మన ఎస్‌క్యూఎల్ సర్వర్‌లో డిలీట్ చేస్తాం. ఓకేనా? అండ్ ఎస్‌క్యూఎల్ క్యాన్ క్రియేట్ ఎ న్యూ డేటాబేస్. ఇప్పుడు మనం ఆల్రెడీ ఇప్పుడు ఫేస్‌బుక్ తీసుకున్నాం. ఫేస్‌బుక్‌లో మనకు ఒక డేటాబేస్ సరిపోతది కదా! మళ్ళీ మల్టిపుల్ డేటాబేసెస్ ఎందుకు? ఓకేనా? మాకు మా కంపెనీలో మేము డెవలపర్స్. ఓకేనా? టెస్టర్స్ ఉన్నారు. అండ్ టెస్టర్స్ ఉన్నారు. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉంది. ఇంకా వాటెవర్ మనకి నెట్వర్క్ టీమ్ వాళ్ళు ఇవన్నీ ఉంటారు కదా! ఇప్పుడు డెవలపర్‌కి ఒక డేటాబేస్ కావాలి ఆ కంపెనీలో. టెస్టర్‌కి ఒక డేటాబేస్ కావాలి. నెట్వర్కింగ్ టీమ్‌కి ఒక డేటాబేస్ కావాలి. ఇట్లా మల్టిపుల్ డేటాబేస్ అనేది క్రియేట్ చేయడానికి మనం ఈ ఎస్‌క్యూఎల్ సర్వర్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? అండ్ వ్యూస్. వ్యూస్. వ్యూస్ అనేది దేనికి వాడతాం? వ్యూస్ అనేది ఇప్పుడు నేనే ఉన్నా శ్రీకాంత్ ఒక ఎంప్లాయీ. శ్రీకాంత్ అనేవాడిది ఆహ్, మొత్తం హోల్ ద డేటాలో నాకేం కావాలి? వాడి జాయినింగ్ డేట్ అండ్ రిజిగ్నేషన్ డేట్ మాత్రమే కావాలని హెచ్ఆర్ అడిగింది. చూడాలనుకుంటున్నారు. అలాంటి టైంలో నాకు 2 కాలమ్స్ మాత్రమే నాకు కావాలి. సో, అలాంటి సినారియోలో కూడా మనం ఈ ఎస్‌క్యూఎల్ యూజ్ చేసుకొని మనం చూడొచ్చు. ఓకేనా? అండ్ ఎస్‌క్యూఎల్ కెన్ సెట్ పర్మిషన్ ఆన్ టేబుల్స్ అండ్ ప్రొసీజర్స్ అండ్ వ్యూస్. పర్మిషన్ సెట్ చేస్తది ఎస్‌క్యూఎల్ సర్వర్ అనేది. అంటే ఇప్పుడు మనకి డేటా అనేది విజిబుల్ అవుతది. అందరికీ కనిపిస్తది. కానీ మోడిఫై చేయకూడదు గదా! అట్లా చేస్తే అదంతా ఇదైపోతది గదా! సో, అట్లా మనం అలా అవ్వకుండా మ ఎవరైతే డెవలప్ చేస్తున్నారో వాళ్ళు మాత్రమే మోడిఫై చేసేలాగా మిగతా వాళ్ళకి యాక్సెస్ లేకుండా మనం ఈ ఎస్‌క్యూఎల్ సర్వర్ యూజ్ చేసి సెట్ చేసుకోవచ్చు. ఓకేనా? పర్మిషన్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఓకే. ఇదండి ఎస్‌క్యూఎల్ యొక్క ఇంట్రడక్షన్. ఇది జస్ట్ ఇంట్రడక్షనే అండి. మనం కమింగ్ క్లాసెస్‌లో ఒక్కొక్క దాని గురించి బ్రీఫ్‌గా మనం తెలుసుకుందాం. ఇన్సర్ట్ క్వెరీ అవ్వచ్చు, అప్డేట్ అవ్వచ్చు, డిలీట్ అవ్వచ్చు. ఇట్లా డేటాబేస్ క్రియేషన్, టేబుల్స్ ఇదంతా బ్రీఫ్‌గా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి మనం ఇంకా బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకేనా? ఇది ఇంట్రడక్షన్ టు ఎస్‌క్యూఎల్ అండి. ఆహ్, మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ లాస్ట్‌గా మీకోటి చెప్పాలండి. నేను ఆల్రెడీ ఎస్‌క్యూఎల్‌కి సంబంధించి ఆహ్, టాప్ 20 ఇంటర్వ్యూ క్వెషన్స్ అనేవి ఆల్రెడీ నేను షార్ట్స్ చేశా అండి. అవి మీరు చూడండి. నేను ఒకటే చెప్తున్నా అండి డామ్ ష్యూర్‌గా అవి మాత్రం కంపల్సరీగా ఇంటర్వ్యూలో 100% డెఫినెట్‌గా అడుగుతారు. ఓకేనా? అవి మాత్రమే అడుగుతారనేది నేను చెప్పలేను గానీ, అవి మాత్రం కంపల్సరీగా అడుగుతారు. వాటికి తోడు ఇంకా ఉన్నాయి. నేను ఫర్దర్‌గా అవి గూడా పోస్ట్ చేస్తాను. డెఫినెట్‌గా మీరు అవి వాచ్ చేయండి. అండ్ వీలైతే అవి నోట్ చేసుకొని, రాసుకొని మీరింకా బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? అవి డెఫినెట్‌గా మీకు ఇంటర్వ్యూ హెల్ప్ అవుతాయి. ఓకే. థాంక్ యూ అండి.